కట్టించే బాధ్యత వాళ్ళు శిక్షించే బాధ్యత మాత్రమే మీ అందరికి హామీ ఇస్తున్నారు. స్క్రీన్ పైన ఏముంటుందో క్యాంటీన్లు పెడతాం, ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం, ఇలాంటివన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి. అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. మెప్మాలో ఉండే రిసోర్స్ పర్సన్స్ వారి అకౌంట్ లో శాలరీ జమ చేస్తాం. అదే మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ 2014 కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ 750, 2000 అంతకంటే తక్కువ పెన్షన్లు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఏ విధమైన ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు గల పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్ లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెన్షన్ లో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని. చాలా బాధాకరమైన విషయం. ముసిలోళ్ళు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆర్టీసీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆర్టీసీలో 2014 సెప్టెంబర్ ముందు రిటైర్డ్ అయిన దాదాపు 6000 మంది ఆర్టీసీ పెన్షనర్స్ కి ఈపీఎఫ్ హై పెన్షన్ కు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేకపోవడం వలన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ, కేవలం 1000 నుంచి 2300 వరకు మాత్రమే పెన్షన్ వస్తూ ఉంది. దానివల్ల 70-80 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వీరు రిటైర్డ్ ఉద్యోగులు అవడం వల్ల వీరు ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులు కాకుండా పోతున్నారు. కొంతమందికి అయితే 700 రూపాయలు పింఛన్ వస్తా ఉంది. చెప్పిన పథకాలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి కదా అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో కడప పర్యటనలోకి వచ్చినప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఈ యొక్క జీవన భృతి మీద చిన్న హామీ కూడా ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు దగ్గర 6000 మందే ఉన్నారు. ఒక విధంగా లెక్క చూస్తే 2.5 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళ మీద వ్యయమవుతుంది. వాళ్ళని కొంచెం ఈ యొక్క పెన్షన్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఏదైనా ప్రపోజల్ ఆలోచన చేస్తే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ టు ఏపీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు సార్ వారికి, మా కడప పోలిట్ బ్యూరో టీడీపీ సభ్యుడైనటువంటి ఆర్ శ్రీనివాసరెడ్డి సార్కు, మరి మా ఎమ్మెల్యే మేడమైనటువంటి మాధవిరెడ్డి మేడం గారికి నమస్కారములు. నా పేరు ఎల్ రఘునాథ్ రెడ్డి, ఆర్టీసీ రిటైర్డ్ సూపరింటెండెంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో సెక్రటరీ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ టీడీపీ పార్టీ కడప. సార్, ఇప్పుడు నేను పెట్టే వీడియో ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఏమంటే సార్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చేసి కడప ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు మా మేడం రిక్వెస్ట్కు, శ్రీనివాసరెడ్డి రిక్వెస్ట్కు మన్నించి మీరు అనౌన్స్మెంట్ జీవనభృతి ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకు ఇస్తాను, న్యాయం చేస్తానని మీరు ప్రామిస్ చేయడం జరిగినది సభామూలకంగా 7 రోడ్స్ దగ్గర అందరి సమక్షంలో మీడియా దగ్గర. దాని తర్వాత మా వాళ్ళందరూ ఓట్లు టీడీపీ పార్టీ బ్రహ్మాండంగా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత మార్చి 7వ తేదీ మా మేడం ఎమ్మెల్యే
మా జీవనభృతి గురించి విశదంగా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అది మీ దృష్టి కూడా బహుశా వచ్చి ఉండొచ్చు. మీరు చెప్పింది మీరే కదా సార్. ఆ తర్వాత వచ్చేసి దానికి వివరణ ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి దానికి కంప్లైంట్కు దానికి సంబంధించిన మంత్రి ప్లస్ ముఖ్యమంత్రి కూడా దానికి జవాబు ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు వచ్చేసి సంవత్సరం పైన అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొత్తగా వచ్చేది అమ్మఒడికి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. జై కిసాన్ రైతులకు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ సంబంధంగా వచ్చిన తల్లులకు కూడా మీరు బ్యాంకులో జమ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు ప్రామిస్ చేసిన వాళ్ళే కదా సార్. మరి మీరు కూడా మాకు ప్రామిస్ చేసి మమ్మల్ని ఎట్ట మర్చిపోయారు సార్. మీరు ఓట్లేసి బ్రహ్మాండంగా గెలిపించేవాళ్ళం సార్. మేము మమ్మల్ని మర్చిపోతే సార్. ఆర్టీసీలకు మీకు ఎప్పటికి కూడా మేము విన విధేయతలుగా మీ పార్టీకి సేవ చేసి బ్రహ్మాండంగా మేము ఉండేవాళ్ళం సార్. అది రిప్రజెంటేషన్ చేసింది ఎవరు? మా ఎమ్మెల్యే మేడము, మా శ్రీనివాసరెడ్డి. బ్రహ్మాండంగా వారికి విలువ ఇవ్వాలి సార్. మీరు ఆ ఎమ్మెల్యేకు వాళ్ళకు మీరు చూసినారు కదా మహానాడులో వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా చేసి ఎంత ప్రజల దగ్గర ఎంత మన్ననలు పొందినారు. మీరు కూడా హత్తుకున్నారు వాళ్ళు చేసిన సేవలకు. వాళ్ళు కనీసం విలువ ఇవ్వరా మీరు? మాకంటే ఇవ్వకుంటే మళ్ళీ కనీసం మా మేడంకు అసెంబ్లీలో మాట్లాడింది బ్రహ్మాండంగా. మీరు దాని సంబంధంగా మీరు చెప్పింది అయ్యా ఈ విషయం అంతా ముఖ్యమంత్రి మా కడపలో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొని వస్తున్నాను, కన్సర్న్ మంత్రికి దృష్టికి తీసుకొని వస్తున్నాను అని ఆమె చెప్పింది. ఆమె చెప్పినాను. ఇంతవరకు కూడా మీరు ఒక ప్రకటన చేయలేదు. మాకు జిల్లా వాసి అయినటువంటి మా రవాణా శాఖ మంత్రులుగా ఒకటి కూడా చేయలేదు సార్. అందరూ ఏమనుకుంటాను సార్, ఉండే విషయం చెప్తున్నాను సార్. అయ్యా చంద్రబాబు నాయుడు సార్ అప్పుడు ఎలక్షన్లు కాబట్టి ఇచ్చినాడు. ఎలక్షన్ అయిపోయినా యాడిస్తాడయ్యా. మీరు ఊరికి భ్రమపడతారు. సంవత్సరం నుంచి మీరు ఆర్టీసీలు వచ్చేలేదు పెట్టలేదు. ఏంటి పొద్దున్న రిప్రజెంటేషన్ చేసుకుంటారు. మానవ మర్యాద ఇళ్లలో ఉండండి అనే విధంగా మా ఆర్టీసీలు అంటున్నారు. ప్రజలు కూడా అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటున్నారు సార్. సార్ ఇప్పుడు నేను చెప్పేది అంటే అందరికీ ఇస్తున్నారు. మీరు అమ్మఒడి ఇస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు, ఇంటర్మీడియట్ సంబంధంగా వచ్చి తల్లులకు చేస్తున్నారు, తల్లి నేస్తామని చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు. మాది ఎంత 2 కోట్లు అందరికీ కాదు సార్. ఇప్పుడు 2014 ముందుండే వాళ్ళకు మాకు 700 అంటే 2300 పెన్షన్ వస్తుంది. మిగతా వాళ్ళకి కాదు. 19 రిటైర్మెంట్ వాళ్ళు కూడా బాగానే ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళు బాగానే ఉండాలి. ఇప్పుడు మాకు కొద్ది మందికి మాత్రమే ఒక 4000 మంది ఉండాలంటే ఒక 5000 అడిగినారు. 2 కోట్లే బడ్జెట్ అయ్యేది కాబట్టి సార్. ఇంకా పొద్దుళ్ళు మీకు మేము చెప్పేవాళ్ళం కాదు. ఏమంటే నేను తెలుగుదేశం కార్యకర్త కాబట్టి ఉండే జనవాహిల్లో ఉండేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మా మేడంకు మా శ్రీనివాసరెడ్డి సార్ మీరు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వరు. నేను అనేటికంటే మీరు అనౌన్స్మెంట్ చేయొద్దు. ఒక మాట చెప్పేసండి అయ్యా మేము ఇవ్వలేము మేము అని చెప్పండి. మేము కూడా ఊరుకుంటాం. దయచేసి వాళ్ళకు విలువ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళకి ఇవ్వకుంటే ఇంకా ముఖ్యమంత్రి వాళ్ళకి ఎమ్మెల్యేకు మీరంటే అంత ప్రాణం సార్. మీరు మా కడప రెడ్డమ్మ అనే కానీ మా శ్రీనివాసరెడ్డి అనే కానీ వాళ్ళకి విలువ ఇవ్వరా? వాళ్ళకి విలువ ఇచ్చి మాకు కూడా ఒక 5000 రూపాయలు జీవనోపాధి ఇవ్వండి. మీకు మంచి స్థిరస్థాయిగా మీకు పేరు నిలిచిపోతాయని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.